విశాఖ సౌత్ నియోజకవర్గంలో జనసేన నేతలు రెండు వర్గాలుగా చీలారు. వంశీకృష్ణకు టికెట్ ఇవ్వొద్దంటూ జనసేన మరో వర్గం నిరసన వ్యక్తం చేసింది. వంశీకి టికెట్ ఇస్తే సహకరించబోమంటూ కార్పొరేటర్ సాదిక్ వర్గం చెబుతోంది. ఈ నేపథ్యంలో జ్ఞానాపురంలోని ఎర్నిమాంబ టెంపుల్ వద్ద సాదిక్ వర్గం నిరసనకు దిగింది. ఈ నిరసనను వంశీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో జనసేన నేతలు రెండు వర్గాలుగా చీలాయి. వంశీకృష్ణకు టికెట్ ఇవ్వొద్దంటూ జనసేన మరో వర్గం నిరసన వ్యక్తం చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అంతా నార్మల్ కి వచ్చినప్పటికీ కూడా గత కొంతకాలంగా కూడా సౌత్ కాన్స్టిట్యున్సీస్ లో ఏదైతే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇక్కడ అభ్యర్థిగా ఆయన ఇక్కడికి రావడం, ప్రచారం చేయడం, ఇక్కడ లోకల్ గా ఉన్న కార్పొరేటర్ సాదిక్ వర్గం మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది ముస్లిం మైనారిటీ ప్రయారిటీస్ ఉన్న ఏరియా. సో ఇక్కడ మొదటి నుంచి కూడా సాదిక్ కి సీట్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ పెడుతున్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం నిర్ణయించిన ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళకి మాత్రమే సహాయ సహకారాలు చేయాలని ఇక్కడ ఉన్న పార్టీ పెద్దలు చెప్పి వాళ్ళకి ఆ సమన్వయం కుదర్చడం జరిగింది. కానీ ఇంటర్నల్ గా వీళ్ళ మధ్యన గొడవ జరుగుతూనే ఉంది. అయితే గత కొంతకాలంగా వీళ్ళు ఏదైతే ప్రత్యర్థి వైసీపీ నుంచి వాజ్పేయి గణేష్ కుమార్ చాలా బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడికి వంశీ వస్తే కనుక మైగ్రేట్ అయ్యి వచ్చారు కాబట్టి ఇక్కడ గెలిచే అవకాశాలు తక్కువ. కాబట్టి లోకల్ లీడర్ అయిన సాదిక్ కి ఇక్కడ అవకాశం కల్పించండి అని చెప్పి చాలా రోజుల నుంచి కూడా వీళ్ళంతా కూడా పార్టీ అధిష్టానానికి అపీల్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పొత్తుల్లో భాగంగా వంశీకి ఈ నియోజకవర్గాన్ని కేటాయించినందుకు వీళ్ళు సపోర్ట్ చేయాలని అధిష్టానం కూడా తేల్చేసింది. దీంతో ఒకరి మీద ఒకరు బాహాబాహిగా వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు చాలా ఘర్షణ వాతావరణం నెలకొనుంది. వంశీ అనునయులు ఇక్కడికి సాదిక్ ఆఫీస్ దగ్గరకు వచ్చి వీళ్ళు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అందరినీ కూడా చెదరగొట్టి ఇక్కడ పరిస్థితిని సమన్వయపరిచి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా సౌత్ లో ఈ స్ట్రగుల్ నడుస్తూనే ఉంది. ఇరు వర్గీయుల మధ్యన కూడా ఒకే పార్టీ వ్యక్తులు అయినప్పటికీ కూడా ఆ వర్గ పోరు అనేది ఇక్కడ నడుస్తుంది. కాబట్టి దీన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలి అనేది ఇక్కడ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. మరి చూడాలి, అటు వంశీ వర్గీయులు చెప్తున్న మాట ఏంటి, ఇటు సాదిక్ వర్గీయులు చెప్తున్న మాటను బట్టి అక్కడున్న జనసేన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ సీటు మీద అన్నది ఒక ఉత్కంఠగా అయితే మాత్రం ప్రస్తుతం నడుస్తుంది. ప్రస్తుతం ఘర్షణ వాతావరణం తగ్గినప్పటికీ కూడా వీళ్ళ మధ్య ఉన్న అంతర్మదనం అనేది మాత్రం కొనసాగుతూ ఉంది. కాబట్టి దీన్ని సమన్వయపరచాల్సిన బాధ్యత పార్టీ పెద్దలకు ఉంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అనురాధ, ఎప్పటి నుంచో ఈ ఇష్యూ నడుస్తూనే ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ వర్గ పోరుకు సంబంధించి ఈ సమస్య కొలుక్కొచ్చేలాగా అధిష్టానం ఏమైనా చర్చలు జరిపే అవకాశం ఉందా? ఇప్పటి వరకు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఇప్పటిదాకా అయితే ఎవరు కూడా వీళ్ళతో మాట్లాడిన పరిస్థితి లేదు. చర్చలు జరపాలి అని మన గతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా వీళ్ళంతా కూడా వెళ్ళి ఆయనకు అపీల్ చేయడం కూడా జరిగింది. అయితే ఆయన పార్టీ పెద్దలు చూసుకుంటారు ఈ విషయాన్ని అని చెప్పి వాళ్ళకి సమన్వయపరిచి వాళ్ళని బుజ్జగించి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ సౌత్ వరకు వచ్చేసరికి మాత్రం వంశీకృష్ణ అభ్యర్థిగా వీళ్ళు ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళెవరూ కూడా అది అధికారికంగా మాకెవరూ చెప్పలేదు. కాబట్టి మేము అతన్ని యాక్సెప్ట్ చేయలేము అన్నది మాత్రం ఇక్కడున్న సౌత్ లో ఉన్న జనసేన వర్గీయులంతా కూడా చెప్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రత్యర్థులు బలంగా ఉన్నారు కాబట్టి అంత బలమైన అభ్యర్థిని, లోకల్ అభ్యర్థిని, ఈ నియోజకవర్గం ముస్లిం మైనారిటీ ప్రియారిటీస్ ఉన్న నియోజకవర్గం కాబట్టి ఆ ముస్లిం మైనారిటీ వ్యక్తిని పెడితే కనుక గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మాత్రమే మేము ఇంత శ్రమించి కష్టపడి పార్టీ కోసం పనిచేసిన దానికి ఒక ఫలితం ఉంటుంది అన్నది వీళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం వంశీని క్యాండిడేట్ గా నిర్ణయిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పార్టీ అధిష్టానానికి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది అని వంశీ వర్గీయులు ఒక పక్క మరొక వాదన చేస్తున్నారు. ఈ రెండు వాదనలతో కూడా జన సైనికుల మధ్య ఈ ఏదైతే ఘర్షణలు జరుగుతున్నాయో, ఈ అంతర్మదనంలో వాళ్ళ మధ్యన వాగ్వాదాలు జరుగుతున్నాయో ఇవి ప్రత్యర్థులకి ప్లస్ పాయింట్ గా మారుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వాజ్పేయి గణేష్ కుమార్
వైసీపీ పార్టీ నుంచి బలమైన అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి అతను అంటే వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి మైగ్రేట్ అయి వచ్చిన లీడర్సే కాబట్టి గతంలో అదే క్యాడర్ తో పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. దీని మీద జన సైనికులు అపీల్ చేస్తూ ఉన్నారు కాబట్టి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం సౌత్ లో తీసుకుంటుంది అన్నది మాత్రం కొంత ఉత్కంఠత అయితే రేపుతుంది. ఇది ఏదేమైనా ఈ రోజు బాహాబాహిగా ఇరు వర్గాలు ఘర్షణ పడ్డం మాత్రం ఒక రకంగా జనసేనలో అది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.